పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లెనిన్ నగర్లో సిఐ వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్టింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ స్థానికంగా ఇతర రాష్ట్రాల్లో వచ్చినటువంటి వాళ్ళు ఇటీవల ఎక్కువ దొంగతనాలు పాల్పడుతున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ ఎలాంటి అనుమానం వచ్చినా కూడా సంబంధిత సమీపంలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ సూచించారు. అంతేకాకుండా మధ్యాహ్నం పూట ఏదో చిన్న వస్తువులు అమ్ముకున్నట్టుగా తిరుగుతూ కూడా తాళాలు వేసినటువంటి ఇళ్లను టార్గెట్ చేసుకుని రాత్రిపూట దొంగతనాలు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇటీవల దొంగతనాలు ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులే ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏదైతే మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల పైన ఉంటుందని కూడా సూచించారు. అంతేకాకుండా ఎవరైతే మత్తు పదార్థాలను అమ్మినా సేవించినా కూడా సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రధాన వార్త చూసుకున్నట్లయితే బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ యొక్క పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ నాయకులంతా కూడా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 21,000 మంది విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ పథకం కింద చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా పెండింగ్ బకాయిలు గత 3 ఏళ్ల నుండి కూడా పెండింగ్ బకాయిలు ఇవ్వకపోవడంతో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాల యజమానులు ఈ పథకం కింద చదువుకునేటువంటి విద్యార్థులు మానసికంగా వేధిస్తున్నారంటూ కూడా వారు ఈ సందర్భంగా వెల్లడించారు. వెంటనే దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలి. వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మద్యపాన శాఖకు కూడా మంత్రి ఉన్నారు, కానీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం దారుణం అంటూ కూడా వారు ఈ సందర్భంగా వెల్లడించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మతిస్థిమితం లేనటువంటి తన భర్త యొక్క భూమిని మాజీ సర్పంచ్ కాజేశారంటూ కూడా బాధితులు ఇద్దరు తల్లి కొడుకులు ఇద్దరు కూడా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మందు డబ్బాలతోటి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ పెద్దపల్లి మండలం సబితం గ్రామంలో తమకున్నటువంటి 4 ఎకరాల భూమిని తన భర్త అయినటువంటి సింగరేణి విశ్రాంత ఉద్యోగి అంటే రిటైర్డ్ కార్మికుడు రాజేశం అనే వ్యక్తికి సంబంధించినటువంటి 4 ఎకరాల భూమిని మతిస్థిమితం ఉన్నటువంటి పరిస్థితిలో అదే గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ 4 ఎకరాలను కాజేశారంటూ కూడా బాధితులు మందు డబ్బాతో కలెక్టరేట్లో నిరసన చేపట్టారు. అనంతరం ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గతంలో కూడా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పుడు కూడా మళ్ళీ మాజీ సర్పంచ్ తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి అవన్నీ కూడా మరి పత్రాలను కూడా తారుమారు చేసి తన పేరు మీద 4 ఎకరాల భూమిని రాయించుకున్నాడంటూ కూడా తన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తన యొక్క 4 ఎకరాల భూమిని తమకు ఇప్పించేంత వరకు ఇక్కడ నుండి వెళ్ళేది లేదంటూ కూడా కాసేపు ఆందోళన చేపట్టారు.